మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు నోరు కూడా రాని మాటలతో హింసించి ఊరేసుకునే పరిస్థితి తెచ్చిండు. సారుకు చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పలేదు. అదే నా తప్పైపోయింది. స్ట్రిక్ట్ తను ఇలాంటి విషయాలు నచ్చవు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి విద్యానగర్ లో విషాద ఛాయలను అలుముకున్నాయి. నిన్న జరిగిన ఒక ఘటన నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది ఒక కుటుంబంలో. ఎందుకంటే ఈ కుటుంబంలో ఉన్నత చదువులు చదివించి తన కూతుర్ని విద్యావంతులు చేసి చాలా పెద్ద ఎత్తున చూడాలని అనుకున్నటువంటి ఆశలు అలా తండ్రికి ఆవిరిగా మారాయని చెప్పవచ్చు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఆశని నిన్న ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఉరివేసుకొని చనిపోవడము ప్రధాన కారణం ఏమిటంటే, నిఖిల్ అనే యువకుడు ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ విపరీతమైనటువంటి అసభ్య పదజాలతో వేషిస్తూ మెసేజ్ చేయడం కానీ, ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ, ఫోన్ మాట్లాడకపోతే కూడా బెదిరించడం కానీ, ఇలాంటి ప్రేరేపించాడు. ఆమె హత్యకు ప్రేరేపించాడు. నువ్వు బతికి వేస్ట్, నువ్వు చనిపో అని అలాంటి మెసేజ్ కూడా చేయడం జరిగింది. మరి వాస్తవానికి నిఖిల్ కు అసిని వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి 10th వరకు చదువుకున్నారు అంతే. కానీ ఈ నిఖిల్ అనే వ్యక్తి ఆసిని ప్రేమ పేరుతో ఇబ్బంది గురి చేయడము, మెసేజ్లు పెట్టడము, ఫోటోలు పంపించమని అడగడము, ఇట్లా డిఫరెంట్ ఆమెను బాధ పెట్టడం జరిగింది. మరి నిజంగా ఆ ఆసిని భయపడి తల్లిదండ్రులకు చెప్పుకోలేక అతను పెట్టినటువంటి మెసేజ్లను చూసి చాలా భయపడి ఆమె అసలు ఆ ఆత్మహత్య చేసుకోవడం అయితే చాలా బాధాకరము. ఉరివేసుకొని చనిపోయింది. నిజంగా ఈ వార్త సుమన్ టీవీని కలిసివేసింది, బాధ పెట్టింది. ఒక్కసారి అసలు ఏం జరిగిందని చెప్పి మనం కుటుంబాన్ని పరామర్శించాం. మనం కూడా వచ్చాం, సరే మాట్లాడదాం, వాళ్ళ తల్లిదండ్రులను అడుగుదాం. చెప్పండి, అసలు ఆశని ఇంత ధైర్యం ఎందుకు చేస్తారు? అసలు ఎందుకు ఇంత ప్రధాన కారణం ఏంటంటే చనిపోవడానికి? సార్, నా పేరు సతీష్ కుమార్ సార్. నేను ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తాను. మా బిడ్డ వై ఆసిని డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది ప్రజెంట్. అయితే 17వ తారీఖు సాయంత్రము 7:38 ప్రాంతాన మేము ఉండే నివాసంలో ఊరి వేసుకొని చనిపోయింది సార్. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే, నిఖిల్ అనే అబ్బాయి ఏం చేసిందంటే, స్నాప్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, వాట్సాప్లల్లా మెసేజ్లు చేసి చెప్పరాని అసలు నోరు కూడా రాని మాటలతో హింసించి ఊరేసుకునే పరిస్థితి తెచ్చిండు. మళ్ళీ ఇంకోటి, ఆ పరిస్థితి ఇవ్వడానికి పక్క పెట్టేసిండు. నువ్వు సావు అనే మాట తీసుకొచ్చిండు. మెసేజ్ ఉంది. ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఒప్పుకొని ఎలాంటి భయం లేకుండా, బాధ లేకుండా ధైర్యంగా చెప్తుండ అతను. నిఖిల్ ఏమని చెప్తుండు? నేను చేసిన సార్, నేను చెప్పినా సామని చెప్పినా అంతే అని చెప్తుండు. ఎలాంటి ఆయన దగ్గర జారి గుణం అనేది కూడా ఏర్పడలేదు. ఇప్పుడు నిఖిల్ ఆశనికి పరిచయం ఉందా ముందు? నిఖిల్ ఆశని నాకు విషయాలు కరెక్ట్ తెలుసు సార్. 8th క్లాస్ వరకు క్లాస్మేట్ అని తెలుసుకున్నాను నేను జరిగినాక, అంతవరకే తెలుసు. తర్వాత వీళ్ళు బయట ఒకసారి, అది ఇంటర్లు ఉన్నప్పుడు ఒకసారి కలిసిండంట. అదొకటి అప్పటికే అయిపోయింది. అయితే ఈ డిగ్రీ చేసేటప్పుడు ఎట్లా పరిచయం ఏంటో ఏం కదా తెలియదు. కానీ ఇక నాకు ఈ విషయాలు ఏం తెలివాయి. ఈ మధ్య కాలంలో మా బిడ్డతోటి ఇట్లా చేసి విపరీతమైన ఇబ్బందులు, ఇన్స్టాగ్రామ్ లా మెసేజ్లు, ఆ స్నాప్లల్లా, వాట్సాప్ మెసేజ్ పెడితే చూడకుండా కూడా లేట్ చేసి, ఒక 5 నిమిషాలు లేట్ చేస్తే కూడా రిప్లై ఇచ్చేదాకా కూడా ఆగకుండా లేట్ చేస్తే నువ్వు ఎందుకు ఎత్తవే, ఎందుకు అని చెప్పి అసలు సంబంధం లేని మాటలు, చాలా ఘోరంగా. ఆ భయం అంటే అది ఇట్లా భయపడే పరిస్థితి తెచ్చిండు. మా ఇంట్లో కూడా అంటే మామూలుగా అంటుంటే, ఒకసారి మా భార్య కూడా అన్నదంట, సిటీ ఏంది బిడ్డ అంటే, ఏం లేదు బిడ్డ, ఏం లేదు అని మాకు ఫోన్ అని కూడా ఆలోచించదా మా బిడ్డ, చెప్పుకోలేకపోయింది. అంటే ఫోటో సెండ్ చేస్తే నేను అది చూసి ఎందుకు స్వీటీ ఇతనికి ఫోటో పెట్టినామంటే, స్కూల్ ఫ్రెండ్ మమ్మీ అని. అసలు ఏ అబ్బాయిలతో మాట్లాడదు, ఏ అబ్బాయిలని కన్నెత్తి కూడా చూడదు నా బిడ్డ. అయితే ఫోటోస్ ఎందుకు పెట్టినావు బిడ్డ వాడికి అంటే, ఇట్లా అడిగిండు మమ్మీ, స్కూల్ ఫ్రెండ్ అని చెప్పింది. స్కూల్ ఫ్రెండే కదా. ఇక అప్పటికి నేను అతనికి పెట్టిన అనమాట, నువ్వు ఎందుకు అడిగినావు మా అమ్మాయిని ఫొటోస్, చదువుకున్న ఏజ్ ఇది, నీకు ఇలాంటివి ఎందుకు, మా అమ్మాయి జోలికి రావద్దు.
7 months అయిందండి, ఫిబ్రవరిలో అంట. మా సారుకు చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పలేదు. అదే నా తప్పు అయిపోయింది. స్ట్రిక్ట్, తను ఇలాంటి విషయాలు నచ్చవు. పాప కూడా డాడీ చాలా సెన్సిటివ్, డాడీకి చెప్తే నా గురించి తప్పుగా అనుకుంటాడు. మమ్మీ మళ్ళీ నన్ను ఊకే నన్ను అదే విషయం అంటుంటాడు. చెప్పకు మమ్మీ డాడీకి, నీ మీద ఒట్టు మమ్మీ, నేను మాట్లాడను, నువ్వు చెప్పినట్టు ఇంట మమ్మీ అని అప్పుడు నాకు మాట ఇచ్చిందండి. నేను అది నమ్మిన. కాకపోతే తర్వాత కూడా అది మాట్లాడిందంటే చార్జ్ చేసిందంటే నాకు తెలియదు ఆ విషయం. అది ఆ రోజు అట్లా అన్నది కదా, నేను ఆ రోజు మొత్తం ఏడ్చిన, కొట్టిన, దాన్ని అడిగిన, స్వీటీ చెప్పు ఇంకోసారి వారితో మాట్లాడొద్దు అంటే నాకు చెప్పింది, ఒట్టు మమ్మీ, నీ మీద ఒట్టు మమ్మీ, నేను ఇంకా మాట్లాడను అని చెప్పింది. ఇబ్బంది పెడుతుంది చెప్పలేదు. చెప్పలేదండి. నాకు ఒక్క విషయం నేను చెప్తే, నేను మా సారుకు చెప్తాను, మా అన్నయ్యలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళందరికి చెప్పి నేను ఏదన్నా చేస్తుండే. అసలు ఆ విషయాలు ఇవి నాకు తెలియదండి, నాకు తెలియదు. స్కూల్ ఫ్రెండ్ ఆ రోజు అండి, చనిపోయిన రోజు మా అన్నయ్యకు సీరియస్ ఉంది, తను ఆక్సిజన్ మీదనే ఉన్నాడు. తనని చూద్దామని వెళ్తే తనని కూడా రమ్మంటే ఎగ్జామ్ ఉంది, ఈ రోజు ఎగ్జామ్ తనకి. మమ్మీ నాకు ఎగ్జామ్ ఉంది కదా నేను రాను అన్నది. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా 2-3 times ఫోన్ చేసింది, మా అమ్మాయికి ఎట్లుంది మమ్మీ, టెన్షన్ పడకు. నేను చూసిన ఫోన్ లో లివర్ కి ఇన్ఫెక్షన్ వస్తే ఏం కాదంట మమ్మీ, ట్రీట్మెంట్ చేస్తే సపోర్ట్ చేసే బాడీ ఏం కాదు, ఆ విషయం కూడా చెప్పిందండి. నేను ఇంతసేపు చూసిన మమ్మీ, ఫోన్ లో గూగుల్లో చూసిన, మా అమ్మాయికి ఏం కాదు మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు మమ్మీ అని చెప్పింది. హాస్టల్ కి వెళ్తా కదా రేపు, చదువుకుంటున్నా మమ్మీ, బుక్స్ అని చదువుకున్నా, మీరు ఎప్పుడు వస్తారంటే మళ్ళీ తనకు ఫోన్ చేసింది 6 తర్వాత ఫోన్ చేసింది 6-9 అట్లా. స్వీటీ తిన్నవా బిడ్డ అంటే తిన్న డాడీ అన్నదంట. మేము వస్తున్నాం బిడ్డ 7 కి అని అన్నాం. మేము 7 కి అట్లా వస్తున్నాం. మేము గట్కేసార్లు ఉన్నప్పుడే మా బాబు ఫోన్ చేసింది. లాస్ట్ కాల్ 6-9 కి మా సారు నాకు, నేను పోయినప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉంది. 12 కి వెళ్ళినాం మేము, 12 నుంచి 1 hour ఒకసారి చేస్తూనే ఉంది. మమ్మీ అన్నం తిన్నవాడిని ఏం చేసిన అది ఫోన్ చేస్తూనే ఉంటుంది. చనిపోయిందని మా బాబు, మేము వస్తుంటే 7:38 మధ్యలో మేము గట్కేసర్ రింగ్ రోడ్ కాడికి వచ్చినాము. నియర్ బై అక్కడ ఉన్నాము. మా సాయి, మా కొడుకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే డాడీ, మా కొడుకు అయితే, మా కొడుకు ఎట్లా తెలుసు అంటే, మా కొడుకు మా అమ్మ మా అత్త అదే పనుందని ఉన్నాడు. వాడే ఫోన్ చేసిండు మళ్ళా మా కొడుకు ఇన్స్టాగ్రామ్ కాల్ కు చేసి, ఆ నిఖిల్ అనే వ్యక్తి చేసి, అరే మీ అక్క దగ్గర పోరా, ఫోన్ ఎత్తలేదు, నాతో మాట్లాడిపోయి అని చెప్పి ఫోన్ చేసి, అరే అదేంది అని వాడు భయపడి పోయిండు. పోయేసరికి ఇంట్లో ఫస్ట్ డోర్, జాలి డోర్ పెట్టుంది, లోపల ఓపెన్ ఉంది. ఎంత కొట్టినా తీయకుండా ఆ జాలి చింపేసి డోర్ తీసుకొని పోయేసరికి ఆలాడుతూనే ఉంది. అప్పటికే పెట్టుకుంది. వాడు వీడియో ఫోన్ చేసి అప్పటికే టార్చర్ ఎప్పుడో మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయితే, వీడు పోయేసరికి ఆడ మొత్తం తాడు ఇట్లా వేసుకొని ఉంది చీరతోటి. ఇక్కడ ఏమైందంటే, రేషన్ షాప్ కి మేము అక్కడ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళది స్వగృహ ఫుడ్స్, రేషన్ బియ్యం అవసరం అన్నమాట. అయితే మేము అక్కడ ఉన్నాం కదా, మాకు రేషన్ బియ్యం ఇక్కడ వస్తాయి కదా. స్వీటీ నువ్వు వెళ్ళమ్మా అని మా వదిన చెప్పిందంట. అది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, స్వీటీ కన్నా ఏజ్ లో కూడా చిన్న తను. తనతోటి స్కూటీ మీద వెళ్తుంటే వాడు చూసిండంట, అబ్బాయి కొంచెం హైట్ బాగుంటాడు. ఏమోండి మరి నిన్న వచ్చిండేమో, మొన్న ఆ రోజు వచ్చిండేమో తెలీదు. అసలు చూసిండంట. ఇక అది చూసి, నువ్వు ఎవరితో పడితే వాడితో వెళ్తావే, నువ్వు తిరిగిపోతువే, అది ఇదని ఇక అసలు వల్గర్గా, లేదు మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయి నన్ను అక్కయ్య అని పిలుస్తాడు, నాకంటే చిన్నోడు తను అని చెప్పినా గానీ వినకుండా, అసలు ఇష్టం ఉన్నట్టు చావు, అసలు నువ్వు బతకడం వేస్ట్, నువ్వు చావు. అసలు ఇంట్లోకి వెళ్ళి గుద్దుకుందేమో అండి ఫస్ట్, ఇక్కడ అంతా కమిలిపోయింది, గోడ గుద్దుకుందేమో, అసలు ఏమైందో. మాకు నిన్న శవం తీసుకొచ్చినాక తెలుసా ఇదంతా. ఆ రోజు అవపల్లే, ఆ బ్లడ్ క్లాటింగ్ అవపల్లే. ఆ తెల్లారి ఇక్కడ పోస్ట్ మార్టం చేసినాక తీసుకొచ్చినాక చూసినాం. ఇక ఊరే వేసుకుంటే మొత్తం బ్లాక్ సార్, మొత్తం ఘోరం అయిపోయింది. అయితే మాకు ఇవాళ వచ్చిన అనుమానం ఏంటంటే, వాడేమన్నా వచ్చి చేసిపోయిండమన్న డౌట్ ఉంది సార్. వాడేమన్నా వచ్చి చేసిపోయిండమని డౌట్ ఉంది. మరి అది పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకి ఏడిచ్చేస్తే వాళ్ళకి, పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. నిన్న వాళ్ళు కూడా ఏంటంటే, మేము ఏమన్నామంటే, మాకు ఇమీడియట్ న్యాయం కావాలని పోలీసు వాళ్ళని అడిగితే, మీరు పోస్ట్ మార్టం చేపియండి, బాడీని తీసుకుపోయి నేను చేసే ప్రయత్నం మేము చేస్తాము, అంతే తప్ప వాళ్ళు ఇమీడియట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటామని అంటలేరు. రిమాండ్ చేస్తాం అది అంటారు.
ఇక అంతే అదే విషయం. తెలిసి ఆయనకి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నట్టు అరెస్ట్ చేసి నాకు నిన్న నైట్ తెలిసింది నిన్న నైట్ ఏంటంటే నైట్ తీసుకొచ్చారు రిమాండ్ చేసిరు అని చెప్పి అన్నారు అంతే. ఆ విషయం ఆ విషయం గురించి నేను సిఎస్ఆర్ కి అలా ఫోన్ కూడా చేసిన పొద్దున 10 గంటలకు. అవునవును. లిఫ్ట్ చేస్తలేడు, ఓకే ఓకే. కనీసం మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇంతవరకు ఇవ్వలేదా? ఇవ్వలేదు ఇంతవరకు. నేను చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఇంటిమేషన్ అని ఇంతవరకు మరి సార్ మీరు మీ ఆ అబ్బాయిని తీసుకొచ్చినాము అని ఏ విషయం ఇంతవరకు చెప్పాలి. ఓకే ఓకే. మీరేం కోరుకుంటారు చివరిగా? మాకు ఒకటే సార్, ప్రాణానికి ప్రాణం కావాలి నాకు తెలిసిన కాడికైతే నా వేళ. ఇంకోటి చట్టాల మీద నమ్మకాలు లేవు మాకు. ఓకే. ఎంతమంది అయితే లేరు సార్ ఇట్లా. మళ్ళీ ఇంకోటి ఈ అబ్బాయికి ఎలాంటి భయం లేకుంటున్నాడు. ఇవాళ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. తర్వాత ఏమైతుంది, బయటికి వస్తాడు. బయటికి వచ్చినాక మళ్ళీ చేయడానికి గ్యారెంటీ ఏముంది? మళ్ళీ చేయడానికి గ్యారెంటీ ఏముంది సార్? ఇవాళ చేసినాడు రేపు చేయడానికి గ్యారెంటీ ఉందా? నేను అనేది ఏంటంటే నా బాధ ఏంటంటే, నా బాధ కాదు అందరి తల్లిదండ్రుల బాధ ఒకటే సార్. ఇవాళ చేసినోడు లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి, లేకపోతే పోలీసులు చంపేసేయాలి, లేకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి. ఇంకోటి అలాంటి భయము మన సమాజం మొత్తం తెలుసు రావాలి. మీ టీవీలో గానీ మీడియాలో గానీ రోజు అదే ఇవ్వాలి న్యూస్లు. ఎందుకంటే అవేర్నెస్ రావాలి, వస్తేనే కదా సార్ తెలిసేది. ఇవాళ నువ్వు 2 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి 4 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి నేను మళ్ళా చేస్తా అంటే అదే రొటీన్ పద్ధతే కదా. ఈ చట్టాలు ఏం చట్టాలు సార్? ఇలాంటి చట్టాలు వేస్ట్ ఇవి. నువ్వు చివరికి ఎప్పుడు మాట్లాడినావు? 6-9 నిమిషాలకు మాట్లాడినా, మంచిగా మాట్లాడింది. కానీ అరేంజ్మెంట్ ఉన్న ఆ టైం వరకే 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతాన అది చేసుకుందా అబ్బా అట్లా చేసుకుంది. అసలు నోరు కూడా రాని మాటలతో హింసించి ఊరేసుకునే పరిస్థితి తెచ్చిండు. సారుకు చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పలేదు. అదే నా తప్పైపోయింది. స్ట్రిక్ట్ తను ఇలాంటి విషయాలు నచ్చవు.